రాజు హాయ్ రా, ఏం చేస్తున్నావురా? అరే ఈ ఆఫీస్ వరకు అయితే లేదు కదరా, ఎంత చేసినాం పాస్ అయితే దమ్ దమ్ చేస్తున్నాడు. అవుగా రాజు, సారు ఎటు పోయిండు ఏం కదను, మనకి ఇంత వర్క్ ఇచ్చి పోయిండు. వస్తాడంటావా రాడంటావా ఆఫీస్కి? రాజు నీకు ఒక మాట చెప్తే తారా. ఓ రాజు రా. అరే సంత చెప్పరా, చెప్పు ఏమైందా, ఏం మాటరా? అరే సుధీర్ పిల్ల మొత్తం లేచిపోయిందట్రా. చేస్తున్నారు మంచిగా పని చేస్తున్నారు ఎంప్లాయీస్. సరే ఇక చూద్దాం, ఇక అందరిని చూసుకుంటూ పోవాలి ఇక. సంతరే సార్ వస్తున్నాడు. అరే ఉరుకురా ఉరుకురా, క్యాబిన్లకు ఉరుకురా. ఏడున్నర బాసు, సార్ ఏడున్నాడు. ఏడున్నర సార్ రాజు చెప్పు. ఇంకా వస్తున్నారా సంతు, చూడరా సార్ వస్తున్నారా, పారా క్యాబిన్లకు. ఏం బా రాజు, వర్క్ చేస్తున్నారా మరి? ఇక ప్రాజెక్ట్ ఇచ్చిన కదా, అయిపోయిందా మరి? అయిపోతుంది సార్, అయిపోతాయి ఇక ఒక 2 రోజులు పడతాయి, అయిపోతుంది సార్ ఇచ్చిన ప్రాజెక్ట్. కానీ బాబు సంతు, నువ్వు లేట్ చేయొద్దు ఇట్లా, నువ్వు చాలా మంచివాడు. ఇక తొందరగా కంప్లీట్ చేయాలా మరి? ఇక మనకు వేరే ప్రాజెక్ట్ రావు ఇట్లా లేట్ చేస్తే. ఇక మన రాజు ఏం చేస్తున్నాడో చూద్దాం ఇక మరి. సరే సార్ అయిపోతాయి, 2 రోజులు అయిపోతాయి వరకు. సరే కానీ మరి సంతు, మనం పోతారా వాళ్ళ దగ్గర, పోతారా అడుగుతాం మరి ఇక్కడ దగ్గర వచ్చిన వరకు ఏం కథ. సరే సార్ పోరు మన రాజు దగ్గర. చూడాలి ఇక మన రాజు ఏం చేస్తున్నాడు. రాజు ఏం చేస్తున్నావా నువ్వు? సార్ జ్వరం మొన్న ఇచ్చిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నావు సార్. ఇక 2-3 రోజులు అయిపోతాయి. ఇక నువ్వు గిట్ట చేసి ఎట్లా పోయా రాజు, నువ్వు పెద్ద మంచి, మనకి అందరిని చూసుకోవాలి మరి. నువ్వు జల్దీ తొందరగా కానీ ఇక మరి ప్రమోషన్ వస్తా మరి జల్దీ చేస్తే. అయిపోతుంది సార్, ఇక తొందరగా అయిపోతాయి, మీరు చెప్పిరా అయిపోతాయి 2-3 రోజుల్లో. సరే మరి రాజు, నేను పోతా మరి. సరే సార్ పోరు. ఇట్లా అంటారా శాంతు, సార్ ప్రమోషన్ ఇయ్యడు, ఏమి ఇయ్యడు, తొక్కలు ప్రమోషన్ ఇయ్యడు. మంచిగా తింటాడు, వస్తాడు, సరిపోతాడు. ఇక శాలరీ పెంచంటే పెంచాడు, ఏం చేయడు. ఇక ఇంపునేదారా రౌరా రాజు గిట్లా చేస్తాడు సారు. సార్తో ఏం కాదు, వచ్చాడు చూస్తాడు, వస్తాడు, ప్రాజెక్ట్ చేయమంటాడు, మొత్తం అవన్నీ చేస్తారా బాబు. నా ఆఫీస్ టైం అయిపోయింది, నా 5 అవుతుంది. మనం కూడా ఇంటికి పోవాలి. ఇక మరి బజార్ చేసుకొని ఇంటికి పోతే పోదాం రాదు. ఇక ఒక 5 నిమిషాలు రాదు పోదాం. ఈ సార్ ఎట్లా కూడా ఇట్లానే ఉంటాడు, ఇక మనం చేసుకోవాలి. ఏం చేస్తాం, సార్ ఒకరోజు కొట్టారు రాజు, ఇట్లా చేసి ఎట్లా పోయి రాజు మనల్ని మొత్తం సంపంగితే అనుకోరా. ఆయనకి పిల్లలు తెల్లలు లేనట్టు ఆఫీస్కి వస్తేనే పోతుంటాడు. సార్ పెళ్ళి అయితే అదే సంత మరి.